బిసి టనల్ పరిస్థితి చూద్దాం. 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రోబోలను అయితే రంగంలోకి దించారు. మరి రోబోల సాయంతో మృతదేహాన్ని గుర్తించేందుకు తీవ్రంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా లేదా మా కరెస్పాండెంట్ విజయ్ భాస్కర్ని అడిగి తెలుసుకుందాం. విజయ్ భాస్కర్, చెప్పండి. సో రాడార్ వ్యవస్థని అలాగే సీత్రూ రాడార్స్ని తీసుకొచ్చారు. లోపల ఎక్కడ మృతదేహాలు ఉన్నాయి అనేది కూడా గుర్తించే ప్రయత్నం చేశారు. అది ఫలించలేదు. ప్రస్తుతం రోబోల్ని ప్రవేశపెడుతూ ఉన్నారు. కేవలం ఒక మృతదేహం, ఒక్కరి పార్థివ దేహం మాత్రమే దొరికిన పరిస్థితి. ఏం జరుగుతోంది అక్కడ? మీ వెనక హడావిడి కూడా చూస్తున్నాం మనం. పోలీస్ వ్యవస్థ, యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది అక్కడ. బట్ సహాయక చర్యలు ఏ మేరకు వచ్చాయి? అప్డేట్స్ చెప్పండి విజయ్ భాస్కర్. హరి, ఎస్ఎల్బీసీ వద్ద జరిగినటువంటి ప్రమాదంలో ఆచూకీ లభించినటువంటి వారి కోసము గడిచిన 18 రోజులుగా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ విస్తృతంగా కొనసాగుతుంది. ఇప్పటికీ కేవలం ఒక మృతదేహం మాత్రమే లభించింది. దాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ప్రధానంగా టన్నల్లో 13.85 కిలోమీటర్ల వద్ద జరిగినటువంటి యొక్క ప్రమాదంలో ఇప్పటి వరకు 13.5 కిలోమీటర్ల వద్ద మాత్రం ఈ యొక్క మానవులు వెళ్ళగలుగుతున్నారు. లోపలికి మాత్రం పెద్ద ఎత్తున అక్కడ శిథిలాలు కానీ, బురద తదితరమైనటువంటి యొక్క ఆనవాళ్ళు ఉండడంతో వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద ఎత్తున వస్తుండేటువంటి సీఫేజ్ వాటర్ కానీ, అక్కడ ఉండేటువంటి యొక్క మట్టి బురద సహాయక చర్యలకు ఇబ్బందిగా మారుతుంది. ప్రధానంగా ఎక్కడైతే ఈ నెల 16వ రోజు జరిగినటువంటి యొక్క సహాయక చర్యలో ఎవరైతే దాంట్లో ఉండేటువంటి వారు దొరికినటువంటి ప్రాంతంలోనే మరొక వైపు విస్తృతంగా ఈ యొక్క సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడ అదనంగా సిబ్బంది నియమించి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. అక్కడైతే కొంచెం వాసన వస్తుందనేటువంటి యొక్క విధంగా చెప్తున్నారు. దీంతో ఈ సాయంత్రానికి మరొక మృతదేహం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే మొదటి రోజు 24 గంటల తర్వాతనే అందులో ఉండేటువంటి మృతదేహాన్ని గుర్తించినప్పటికీ కూడా దానిపైన చాలా శిథిలాలు ఉండడంతో దాన్ని ప్లాస్మా కటర్స్, థర్మల్ కటర్స్ ద్వారా దాన్ని తీసి అక్కడ ఉండేటువంటి శిథిలాలను తొలగించేందుకు దాదాపు చాలా సమయం పట్టింది. ఆ మేరకే ఈ యొక్క వాసన వస్తుండేటువంటి ప్రదేశంలో తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అదే జరిగితే ఒకవేళ ఈరోజు మృతదేహం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రోబోలను కూడా ఈరోజు టన్నల్లో సహాయక చర్యలు ఉపయోగిస్తున్నారు. ఎక్కడైతే మానవులు పోలేనటువంటి ప్రాంతం కానీ, రెండవది పోతే ప్రమాదం జరుగుతుందని ఉద్దేశించినటువంటి 50 మీటర్ల ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో రోబోలను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా మరింత సహాయక చర్యలు ముమ్మరం అయ్యేటువంటి అవకాశం ఉంది. మరొక వైపున ఈ యొక్క సహాయక చర్యలపైన ఈరోజు ఉన్నత స్థాయి సీఎం ఆధ్వర్యంలో ఒక సమీక్షా సమావేశం జరగనున్నది. ఆ సమీక్షా సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పైన, 2 రోజుల పాటు జరిగినటువంటి సహాయక చర్యలపైన ఒక సమీక్ష జరిగి భవిష్యత్తులో ఏం చేయాలనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా మాత్రం ఈరోజు మరొక మృతదేహం దొరుకుతుంది అనేటువంటి యొక్క వార్త మాత్రం ఇక్కడ వినిపిస్తోంది. హరి, రైట్ విజయ్ భాస్కర్.